హాయ్ అండి అందరికీ. ఎప్పుడు రొటీన్గా తినాలంటే బోర్ కొడుతుంది కదా, అందుకనే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇడ్లీని ఇలా కుడువలా పెట్టుకొని ఈ షేప్ కట్ చేసుకొని కొంచెం నేతిలో ఇలా ఫ్రై చేసి పెట్టండి పిల్లలకి. సూపర్గా ఉంటుంది. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు కంపల్సరీ. నెయ్యి ఇష్టం అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ రోజైతే నా టిఫిన్ అదనమాట. అలాగే ఇవి తెలుసు కదా మీకు, గుంట పొంగనాలు. పిల్లలు నెయ్యి తినరు కదా చాలా మటుకు. సో ఇలా టిఫిన్స్లో కానీ ఏదైనా యూస్ చేస్తే ఎక్కువగా వెళ్తుంటుంది కదా, సో అందుకని నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తాను. నెయ్యిలోనే కాలుస్తున్నానండి. వీటిని ఇలా గుంట పొంగనాల కింద వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని అలా మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి. అలా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత అదిగో చూడండి, మూత తీసాను. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చుతుంది కదా. కొంతమందికి సాఫ్ట్గా ఉండే నచ్చుతుంది, కొంతమందికి బాగా ఫ్రై అయితే నచ్చుతుంది, క్రిస్పీగా ఉంటే నచ్చుతుంది కదా. సో మాకైతే ఇలా ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.